మంత్రి కొండా సురేఖ వర్సెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య వివాదం సద్దు మణిగిందా? కానీ సద్దు మణిగింది అనుకుంటున్న నేపథ్యంలో అది మరింత ముదురుతున్నది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్న నేపథ్యం ఉంది. నిజంగా సద్దు మణిగిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి స్వయంగా డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మిగతా వాళ్ళందరూ పిసిసి ప్రెసిడెంట్ అశోక్ మహేష్ గౌడ్ వీళ్ళందరూ కలిసి కొండా సురేఖను రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళని కలపడం జరిగింది. మరి ఈ క్రమంలో ఇక్కడ మరి రేవంత్ రెడ్డికి ఎక్కడ కోపం వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనంటే, మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల మీద చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇద్దరు కలిసిన తర్వాత మంత్రి కొండా సురేఖ కూడా ఇది మా కుటుంబ పంచాయతీ, అది ఏమైనా వ్యాఖ్యలు జారితే ముఖ్యమంత్రి క్షమించాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో కూడా మరి రేవంత్ రెడ్డి అడుగులు ఎటువైపు పడుతున్నాయి? మంత్రి మండలి నుంచి సురేఖను తప్పించాలని చెప్పేసి అధిష్టానానికి నిజంగానే ఫిర్యాదు చేశాడా? ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇంకా అంటే సద్దు మణిగింది అనుకుంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాత్రం గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఈ క్రమంలోనే అధిష్టానానికి ఫిర్యాదు చేసిన అధిష్టానం మాత్రం ఇక్కడ ఒక బీసీ ఉద్యమం నడుస్తుంది కాబట్టి ఒక బీసీ మంత్రిని తొలగిస్తే మనకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అన్న దృష్టితో అధిష్టానం చూస్తుందని, అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కూడా దాని ప్రభావం పడుతుంది అని చెప్పేసి అధిష్టానం సూచించినట్లుగా తెలుస్తుంది. అయినా మరి రేవంత్ రెడ్డి పదే పదే మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పేసి కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించిన ఒక చిన్న వార్తను చదివే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీళ్ళకు అంటే కొండా సురేఖ విషయంలో అధిష్టానం ముందుకు కుండబద్దలు కొట్టిన రేవంత్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ విషయంలో నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యల విషయంలో రేవంత్ రెడ్డి ఇంకా సీరియస్గానే ఉన్నారా? కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి గుర్రుగా ఉన్నారంటే అవును అని సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి పైన కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసినట్టు ఇప్పటి వరకు ఎవరు వ్యాఖ్యలు చేయలేదు. కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా పనిచేసిన సుమంత్ను డిస్మిస్ చేసిన రేవంత్ రెడ్డి కొండా సురేఖ ఇంటి దగ్గర ఉన్న భద్రతను తొలగించడం వంటి చర్యలతో సురేఖను మంత్రివర్గం నుండి తొలగిస్తారని అందరూ భావించారు. కొండా సుస్మిత వ్యాఖ్యల తర్వాత అందుకు భిన్నంగా కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖ విషయంలో సైలెంట్ అయింది. ఆ తర్వాత కొండా సురేఖ రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసినప్పటికీ, మీడియా సాక్షిగా క్షమాపణలు చెప్పినప్పటికీ రేవంత్ రెడ్డి మాత్రం సురేఖ విషయంలో ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకునే విషయంలో తనకు స్వేచ్ఛను ఇవ్వకపోవడంపై అధిష్టానంతో చర్చించారు. వివిధ వర్గాల జోక్యంతో పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులను హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. కేబినెట్ మంత్రి కుమార్తె తీవ్ర ఆరోపణలు చేసినప్పటికీ ఆమెను తొలగించకుండా బుజ్జగించడం ముఖ్యమంత్రికి అధికారం ఉన్నట్టా లేనట్టా అని అధిష్టానాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిణామాలను, ముఖ్యంగా కొండా సురేఖ ఎపిసోడ్లో జరిగిన అంశాలను ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారనేది ఆలోచించాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినట్లు సమాచారం. మంత్రివర్గంపై తనకు పట్టు లేకపోతే పాలన ఎలా సాగుతుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తన సమస్యలపై అధిష్టానానికి నివేదిక సమర్పించిన రేవంత్ రెడ్డి తనను బలహీనపరిచే విధంగా తనపై వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వటం పైన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రిని కూడా పట్టించుకోకుండా వ్యవహరించిన కొందరు మంత్రుల తీరుపైన కూడా ఆయన అధిష్టానం దృష్టికి తీసుకువెళ్ళినట్లు సమాచారం. హైకమాండ్ ఈ పరిస్థితులను గుర్తించి సరిదిద్దాలని, లేదంటే పార్టీకి పునర్వైభవం కష్టమని అన్న అభిప్రాయాన్ని రేవంత్ రెడ్డి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఉన్న సానుకూలత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో లేదని, దానికి కారణాలను హైకమాండ్ అర్థం చేసుకోవాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించకపోవడంతో అసంతృప్తితో ఉన్నట్లుగా తాజా పరిణామాలతో
అర్థమవుతుంది. ఇది పరిస్థితి అంటే ఇంకా చిలికి చిలికి గాలివానలాగా ఇది ఇంకా కొనసాగుతూనే ఉన్నది. కొండా సురేఖ తర్వాత రేవంత్ రెడ్డి ఎపిసోడు అనేది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. అధిష్టానానికి అంటే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పేసి భీష్మించుకొని కూర్చున్నట్టుగా తెలుస్తుంది. మరి ఒకవేళ సురేఖను కనుక తప్పిస్తే రేపు పరిణామాలు ఏ విధంగా మారుతాయనేది కూడా మనం వేచి చూడాలి.